ఏ విధంగా నష్టం వచ్చింది అనేది, అసలు ఈ ఎంత అన్యాయం చేసిన వాడు ఏ విధంగా విజయ్ ఆంటోనీ బ్రతికి బయటపడ్డాడు, తన పర్సనల్ స్టోరీ ఏంది, బ్యాక్ స్టోరీ ఏంది అనేది మూవీ స్టోరీ లైన్. దీంట్లో డాక్టర్ సలీం అని చెప్పేసి కానీ, నకిలీ అని కానీ, రీసెంట్గా వచ్చిన బిచ్చగాడు కానీ, బిచ్చగాడు 2 అనే మూవీ కానీ, విజయ్ ఆంటోనీ ఎత్తుకునే మూవీస్ అన్నీ ప్రజలను రాజకీయ నాయకులు, అధికారులు అంతే చాలా విధంగా ఎన్ని విధాలుగా దోచుకుంటున్నారు, వాళ్ళ నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడాలనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఎన్ని మూవీస్ తీస్తున్నాడు. ఈ మూవీ కూడా అదే కోవకు చెందిందే. కానీ లాస్ట్లో వచ్చేసి మనకు ఒక క్లూ ఇస్తాడు, దీంతో అంతం అవ్వలేదు అని. అది పార్ట్ 2కు వదిలేశాడా, లేకంటే ఈ మూవీ ఈ స్టోరీ ఇంతకీ అయిపోయింది అనేది మనం చూడాలి. తమిళ్లో వచ్చేసి శక్తి తిరుగుణ అని చెప్పేసి మూవీ టైటిల్ ఉంది, కానీ తెలుగులో భద్రకాళి అని పెట్టాడు. దానికంటే రుద్రుడు అని పెట్టినా కానీ సెట్ అయ్యేది. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఓన్లీ ఏమంటారు దాన్ని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏ విధంగా తనను ఆ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఏ విధంగా ఒక అందరినీ ఏళ్ళ మీద నడిపిస్తూ ఉండేది చూపిస్తూ ఉంటాడు. క్లైమాక్స్ మనకు డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ రోజు గిట్టుకునే దాని మాదిరి కాకుండా డిఫరెంట్ వేలో ట్రై చేశాడు. సేమ్ మీరు డాక్టర్ సలీం చూసినా అదే, ఇన్ని చేసినా అదే. మనకు బాగా గుర్తు రావాలంటే 2008 2009 నాకు ఐడియా లేదు, ఆర్పి పట్నాయక్ గారు బ్రోకర్ అనే ఒక మూవీ చేశాడు. అదే మూవీని దానికి 10 పెంచి ఏ విధంగా కొద్దిగా మనకు ప్రజెంట్ సిచ్యువేషన్కి యూజ్ చేసుకొని బిట్ కాయిన్ అని డబ్బులు ఎక్కువ కొన్ని వేల లక్ష కోట్లు అని చెప్పేసి పొలిటీషియన్స్ని కింగ్ మేకర్లు మార్పించడం కానీ ఇవన్నీ ఉపయోగించి ఆ మూవీని అప్గ్రేడ్ వర్షన్ ఈ మూవీ అని చెప్పచ్చు. బాగుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని రాజకీయ నాయకులు అందరూ ఏ విధంగా వాడుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా పెంచుకుంటున్నారు అనేది మూవీలో చాలా ఓపెన్గా చూపించాడు. అందరూ చూసి నేర్చుకోండి, తెలుసుకోండి కూడా.